ఓం వాగర్ధావ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవత పరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలోనూ ఈ జూలై నెల 2026 సంవత్సరంలో మీకు ఈ నెల ఎలా ఉండబోతుంది, రాశి ఫలితాల రీత్యాను మీ రాశి వారికి కలగబోయేటువంటి అదృష్ట యోగాల గురించి, శుభయోగాల గురించి, కలగబోయేటువంటి ఇబ్బందుల గురించి ఈ యొక్క వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటి నుండి బయటపడేటువంటి పరిష్కార మార్గాన్ని కూడా మనం చూద్దాం. మిథున రాశి వారికి ఈ జూలై నెల రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ముందుగా వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. వృత్తిపరంగా మనం చూసుకుంటే కనుకను గత జూన్ నెల నుంచి కూడాను వీళ్ళలో అనేకమైనటువంటి మార్పులు గమనించవచ్చు. వృత్తి వ్యాపారస్తులు ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళు, ఎందుకంటే కనుక గురుబలం అనేటువంటిది మీకు ఇంక్రీజ్ అయింది. దీన్ని బట్టి వృత్తిపరమైనటువంటి అనుకూలత అయితే కనుక ఖచ్చితంగా మీరు చెవి చూడగలుగుతారు. గత సంవత్సరం నుంచి ఏవైతే కనుక మీరు పెట్టుకున్నటువంటి గోల్స్ పరంగా మీరు ఇబ్బంది పడుతున్నారో, ఏవైతే కనుక పనులు ఆటంకాలుగా మారి ఇబ్బంది పెడుతూ వ్యాపారస్తులకు కానీ అటు ఉద్యోగస్తులకు కానీ ఏవైతే కనుక ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు అనుకూలించబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అతి ముఖ్యంగా జూలై నెలలో ఏవైతే కనుక పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టదలుచుకున్నారో, లేదు ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ కి మీరు ఏదైతే కనుక సిగ్నేచర్ పెట్టబోతున్నారో, ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే కనుక మీరు కెరీర్ వైజ్ గా తీసుకోబోతున్నారో వాటన్నిటికి కూడాను మొదటి 2 వారాల కన్నా లాస్ట్ 3-4 వారాలు అనేటువంటివి బాగా అనుకూలించబోతున్నాయి. ఎందుకంటే కనుక ఈ సమయంలోనూ సూర్యుడు, బుధుడు, అదే విధంగా శుక్రుడు, గురువు కీలకమైనటువంటి గ్రహ సంచారం అనేటువంటిది మీకు అనుకూలించబోతున్నది. 2వ స్థానంలోనూ ఈ యొక్క సంచారం అనేటువంటిది మిథున రాశి వారికి మంచి యోగ కాలంగా మనం చెప్పుకోవచ్చు. వృత్తి రీత్యా ఏవైతే కనుక మీ యొక్క మైండ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని అవుట్పుట్ గా బయటికి తీయండి. ఎందుకంటే కనుక ఈ యొక్క సమయంలోనూ మీరు వేసేటువంటి అడుగుకి గ్రహ బలం కూడా తోడవుతుంది. తద్వారా త్వరగా మీరు సక్సెస్ వైపు మీ యొక్క అడుగుల్ని కొనసాగించవచ్చు. కాబట్టి వృత్తి రీత్యా ఏవైతే కనుక మీరు పెట్టుకున్నారో గోల్స్, వాటి మీద స్పష్టమైనటువంటి క్లారిటీ తోటి మీరు వ్యవహరించండి. మీకు అంతా కూడా అనుకూలంగా క్షేమంగా పూర్తవుతాయి. ఇక విద్యార్థుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుక విద్యార్థులకు మొదటి 2 వారాలు కూడా బాగా అనుకూలించబోతున్నాయి. పోటీ రంగ పరీక్షల్లో పాల్గొనేటువంటి వాళ్ళు మీ యొక్క సమయాన్ని ఖచ్చితంగా ఏకాగ్రతతో ఉంచండి. రిజల్ట్స్ అన్ని కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అదే విధంగా ఎవరైతే కనుక పోటీ రంగ పరీక్షల్లో కానీ లేదు పెద్ద పెద్ద విద్యాలయాల్లోనూ సీట్ల గురించి ప్రయత్నం చేస్తున్నారో అట్టి వారికి కూడాను మొదటి 2 వారాలు బాగా అనుకూలించబోతున్నాయి. ఈ సమయంలో మీరు చేసేటువంటి విద్యా ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలించబోతున్నాయి, మీకు అనుకూలించబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అదే విధంగా ఎవరైతే కనుక విదేశీ విద్య, విదేశీ యానం, వీసా వంటి ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటున్నటువంటి వారు, లేదు విదేశీ పరమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను మొదటి 2 వారాలు కూడాను మీ అప్లికేషన్స్ కానీ మీ ఏవైతే కనుక ఉన్నాయో అవన్నీ కూడాను ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఈ నెలలో మీరు ఖచ్చితంగా చెవి చూడగలుగుతారు. అయితే మిథున రాశి వాళ్ళు ఏంటంటే కనుక కుటుంబ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. కుటుంబ రీత్యా ఉన్నటువంటి చికాకులు, గొడవలు ఏవైతే ఉన్నాయో, అతి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి స్పర్ధలు ఏవైతే కనుక తేల్చుకుందాం అని చెప్పేసి మనం అనుకుంటున్నారో, లేదు ఆస్తి విషయాల్లోనూ ఉన్నటువంటి చర్చలు కానీ లేదు గొడవలు కానీ కోర్టు సమస్యలు కానీ ఉన్నాయో వాటిని కూడా తీర్మానించుకుందాం అనుకున్నటువంటి ప్లాన్ చేసుకుంటున్నటువంటి వారు ఖచ్చితంగా ఈ నెలలోనూ మీ యొక్క ప్రయత్నాలన్నీ ముందుకు తీసుకెళ్ళండి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి. కుటుంబ వాతావరణంలో ఏవైతే కనుక ఇన్ని రోజులు మీరు సతమత పడ్డారో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలించబోతున్నాయి ఈ నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. కుటుంబ సౌఖ్యం అయితే కనుక ఖచ్చితంగా కనబడుతుంది. అయితే ఏదైతే కనుక అన్నదమ్ముల మధ్య రావాల్సినటువంటి ఆస్తి వ్యవహార విషయాలు ఉన్నాయో దాంట్లో మాత్రం మొదటి 2 వారాల్లో మీరు ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరించాల్సినటువంటి పరిస్థితి కనుక స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే లాస్ట్ 3-4 వారాల కన్నా మొదటి 2 వారాలు అయితే కనుక మీకు అద్భుతంగా అనుకూలించేటువంటి కాలంగా కనపడుతున్నది. పిత్రార్జిత విషయంలో అంటే తండ్రి తరపున వచ్చేటువంటి ఆస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను 17వ తారీఖు తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు అనుకూలించబోతున్నాయి. ఇక ప్రేమ జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుక ఏవైతే కనుక మీ మధ్యలో ఉన్నటువంటి స్పర్ధలు, అనుమానాలు, గొడవలు ఉన్నాయో అవన్నీ కూడాను తేలిపోయేటువంటి కాలం అయితే కనుక కనపడుతున్నది. ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ దూరము, ఎడబాటంతా కూడా తొలగిపోయేసి ఇద్దరు కూడా సంతోషమైనటువంటి కాలాన్ని, జీవితాన్ని అయితే కనుక గడపగలుగుతారు. ఇక ఆర్థిక ఆరోగ్య విషయాన్ని మనం గమనించుకుంటే కనుక మిథున రాశి వారికి ఆరోగ్య స్థితి రీత్యా మనం చూసుకుంటే కనుకను ఇంట్లో పెద్దవారి యొక్క ఏదైతే కనుక అనారోగ్యం వల్లను మీరు ఇన్ని రోజులు సతమత పడుతూ మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో వారి ఆరోగ్యం అయితే కనుక ఖచ్చితంగా కుదుట పడుతుందండి. దానివల్ల మీకు ఎంతో సంతోషాన్ని
చేస్తుంది ఆ విషయం. అదే విధంగా ఈ యొక్క సమయంలో గురుబలం రీత్యా బంధువులను ఎక్కువగా కలుస్తారు, విహార యాత్రలు చేస్తారు, అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు, మిత్రులతోటి ఆప్యాయమైనటువంటి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపగలుగుతారు. అయితే ఆర్థిక రీత్యా చూసుకుంటే కనుక ఒక్కటి ఇక్కడ మిథున రాశి వారికి చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే కనుక ఈ నెలలో ఆర్థిక వ్యవస్థ కరెక్ట్ గా ఉండదు. మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోతే కనుక ఖర్చులు అధికమైపోతాయి. మీరు అంచనా వేసిన దానికన్నా కూడాను అధికమైనటువంటి వ్యయభారాన్ని అయితే కనుక కొంతమేరకు మీరు మొయ్యాల్సినటువంటి పరిస్థితి కనుక సుస్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ రీత్యా కొంతమేరకు జాగ్రత్త తీసుకుంటే చాలు. మినహాయింపు మిగతా జాతకం అంతా కూడా, జాతక ఫలితం అంతా కూడా మిథున రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 86% శుభ ఫలితాలు అయితే కనుక ఈ యొక్క రాశి వారికి గోచరిస్తున్నాయి ఈ నెలలో. అయితే మిథున రాశి వారు ఆ చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి అనునిత్యము కూడాను లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేయండి. శుక్రవారం నాడు మీ దగ్గర ఉన్నటువంటి అమ్మవారికి గులాబీ పూలను, సెంటర్ గులాబీలు ఉంటాయి కదండి, ఆ గులాబీ పూలతోటి పూజ చేయించేసి ఏదన్నా స్వీట్ ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మీ చేతుల మీదుగా అందరికీ పంచిపెట్టండి. తద్వారా ఆర్థిక వ్యవస్థ రీత్యా మీకున్నటువంటి ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయేసి అంతా కూడా శుభం చేకూరుతుంది. ఒక్కసారి ఈ నెలలోనూ శుక్రగ్రహానికి పూజ చేయించేసి కేజింబావు బొబ్బర్లను దానంగా సమర్పించడం వల్ల కూడా ఆ గ్రహదోష ప్రభావం తొలగిపోయేసి అంతా శుభం వాడింది. ఈ రాశి వారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలను పాటించుకుంటూ, చెప్పినటువంటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ, దైవారాధన చేసుకుంటూ ఈ నెలంతా కూడాను మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులన్నీ కూడా తాపీగా కొనసాగాలని చెప్పి, సుఖముతో సంతోషంతో మీ యొక్క జీవితం అనేటువంటిది కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. నేనే పర్సనల్గా మీ యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకున్నటువంటి దోషాలకు పరిష్కార మార్గాన్ని, యోగాలకు శుభకాలాన్ని ఖచ్చితంగా మీకు సవిస్తరంగా తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం. స్వస్తి.